పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ అంశంలో రిట్ పిటిషన్ విచారణ అర్హతపై అనుమానం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆర్టికల్ 131 కింద సూట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఏపీ తన కేటాయింపులకు మించి వరద జలాల పేరుతో అనుమతి లేకున్నా ప్రాజెక్టుపై ముందుకెళ్తుందని తెలంగాణ వాదించింది. నదీ పరివాహక ప్రాంతంలో దిగువన ఉన్న రాష్ట్రానికి వరద జలాలపై హక్కు ఉంటుందని ఏపీ వాదించింది. ఈ అంశంలో ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. ప్రాజెక్టు నిర్మాణానికి సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు కేంద్ర జలసంఘం ఆమోదముద్ర వెయ్యకముందే డీపీఆర్ కోసం ఏపీ సర్కార్ టెండర్లు పిలవడాన్ని తెలంగాణ సవాల్ చేసింది. వాదనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. అంతర్రాష్ట్ర జల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణార్హతపై సర్వోన్నత న్యాయస్థానం సందేహాలు వ్యక్తం చేసింది. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ధర్మాసనం సూచనను పరిశీలించి అభిప్రాయం చెప్పేందుకు గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి మేరకు కేసు విచారణను వాయిదా వేసింది. రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఏపీ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, జయదీప్ గుప్తా సుదీర్ఘ వాదనలు వినిపించారు. వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి వెళ్లే అంశాన్ని పరిశీలించాలని ఇరు రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. ట్రైబ్యునల్ తీర్పును ఏపీ సర్కార్ ఉల్లంఘించిందని అభిషేక్ సింఘ్వి వాదించారు. గోదావరి ట్రైబ్యునల్ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతానికి 484.5 టీఎంసీల వాటా దక్కుతుంది. ఆ తీర్పును ఏపీ ఉల్లంఘించడంతో పాటు సిడబ్ల్యూసీ, జలశక్తి శాఖలు పదే జారీ చేసిన ఆదేశాల్ని ధిక్కరిస్తూ తమ హక్కుకు మించి వరద జలాల పేరుతో మరో 200 టీఎంసీలను అదనంగా తరలించే యత్నాలు మొదలుపెట్టిందని వ్యాఖ్యానించారు. సిడబ్ల్యూసీ అనుమతి లేకుండానే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచిందని తెలిపారు. సమస్యపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 2న ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించిందని, నివేదిక వచ్చేంతవరకైనా ఏపీ చర్యలపై స్టే విధించాలని సింఘ్వి కోరారు. అయితే సింఘ్వి వాదనలో ఏపీ తరపు న్యాయవాది రోహత్గి తోసిపుచ్చారు. తమ అంతర్గత అవసరాల కోసం 3 నెలల ముందుగా ప్రాజెక్టు నివేదికను తయారు చేసుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నీటిని తీసుకోవడం లేదన్న ముకుల్ రోహత్గి, నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్న తమకు వరద నీటిని వాడుకునే హక్కు ఉంటుందని చెప్పారు. అంతర్రాష్ట్ర జల వివాదానికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఒకటికి మించిన రాష్ట్రాలు, కేంద్రం మధ్య వివాదాలు తలెత్తినప్పుడు రిట్ పిటిషన్ దాఖలు చెయ్యొచ్చా, సూట్ దాఖలు చెయ్యాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అంశాల్లో ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే పెద్ద సమస్య అని తెలిపిన సీజేఐ దానికి బదులు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించారు. గోదావరి ట్రైబ్యునల్ తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలకు ఇబ్బంది కలిగించకుండా భవిష్యత్తులో ఎలాంటి అదనపు హక్కులు కోరబోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ కొత్త కాలువ నిర్మించుకుంటే ఏమవుతుందని సీజేఐ ప్రశ్నించారు. ఏపీ తలపెట్టిన కొత్త కాలువ నిర్మాణం కారణంగా తమ వాటా తగ్గిపోయే అవకాశం ఉందని తెలంగాణ వాదిస్తోందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా అందులో మార్పులు చేర్పులు చేయలేరు కదా అని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. సింఘ్వి స్పందిస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనుల్ని నిలిపివేయాలంటూ ఏపీకి సిడబ్ల్యూసీ చెప్పినా ఆపకపోవడం వల్లే అత్యవసర పరిస్థితుల్లో ఆర్టికల్ 32 కింద కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఇప్పుడు మధ్యంతర రక్షణ కల్పిస్తే సివిల్ సూట్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని సింఘ్వి ధర్మాసనాన్ని కోరారు. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన సీజేఐ వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం గురించి ఎందుకు ఆలోచించకూడదని సూచించారు.
చివర్లో తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్య గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నింటిపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందుకే ఆర్టికల్ 131 కింద సూట్ దాఖలు చేయడం సరైందని చెబుతున్నామని జస్టిస్ బాగ్చి తెలిపారు. ఒకవేళ మేం సూట్తో తిరిగొచ్చినా అందులో ఇలాంటి ఫిర్యాదులే ఉంటాయని సింఘ్వి అనగా సీజేఐ స్పందిస్తూ అప్పుడు బహుశా 2 పరిష్కార మార్గాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకటి, ప్రస్తుతం కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తక్షణం ఇరు రాష్ట్రాల్ని సమావేశానికి పిలిచి నిర్ణయం తీసుకోవాలి అనడమన్నారు. అయితే వెంటనే పనులు ఆపేలా ఆదేశాలివ్వాలని సింఘ్వి కోరగా, ఒకవేళ కమిటీ అలా భావిస్తే ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ నదీ పరివాహక ప్రాంతంలో ఏపీ అందరికంటే దిగువన ఉన్నందున సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకునే హక్కు ఉంటుందన్నారు. వాటినే కరువు పీడిత రాయలసీమకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాం తప్ప ఎవరి హక్కుల్ని లాక్కోవడం లేదన్నారు. ఒక దశలో ఏపీ ప్రభుత్వ న్యాయవాది జయదీప్ గుప్తా, తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డి ఆవేశంగా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా సీజేఐ వారిని శాంతింపజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందుకెళ్లి సమస్యలు చెప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు అనుకుంటే సివిల్ సూట్ దాఖలు చేయాలన్నారు. అవసరమైతే అందులో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్ని పార్టీలుగా చేర్చాలని తెలిపారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయాలు, సిఫార్సులు, అనుమతుల కోసం ఎదురు చూడకుండానే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటే ఎవరేం చేయగలరని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని పనులు ఆపాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై కమిటీ జోక్యం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.